నోటి తొత్తరగాళ్ళని ఉంటారు. ఏది పడితే అది గబక్కన మాట్లాడేస్తారు, లేదా బోళా మనుషులు అనొచ్చేమో. ఆ సరదాగాను సంతోషంగాను చెప్పేస్తూ ఉంటారు. అదానీల గురించి అంబానీల గురించి రోజు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ ఉంటుంది కదా కాంగ్రెస్ పార్టీ. సరే నిన్ననే మొన్న కాంట్రవర్సీ కూడా వచ్చింది కదా, ఏం టెంపోలో డబ్బులు వచ్చినాయి ఏంటి, అందుకని చెప్పి రాహుల్ ఈ మధ్యన మాట్లాడట్లేదని. ఆ తర్వాత అంటే టెంపోల్లో డబ్బులు వస్తేనే మోడీకి తెలుసా అంటూ రాహుల్ చమక్కులు వేసినటువంటిది చూసాం. ఇప్పుడు దీని మీద అధీర్ రంజన్ చౌదరి ఎవరైతే లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ పార్టీ పక్ష నాయకుడు, అట్లాగే బెంగాల్కి సంబంధించినటువంటి నాయకుడు, ఒక నిజాన్ని చెప్పేశాడు. వాళ్ళు ఫండింగ్ అంతా బీజేపీ వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు, మాకు కూడా ఇస్తే మేమెందుకు మాట్లాడతామని. అది అసలు విషయం. ఇప్పుడు ఆ మొక్క ఆయన ఏమన్నాడో ఓసారి విందాం. मुझ जैसे एमपी के लिए नामुमकिन है चुनाव लड़ना एकदम। एक बैग पैसे से बन जाएगा अडानी अंबानी, बड़ा बड़ा नोट मिले तो एक बैग से बन जाएगा आपका चुनाव। जैसे लोग मिल जाएगा, मैं तो बीपीएल हूँ। तो आप पार्लियामेंट में तो इनको बुरा भला कहते हैं, अडानी अंबानी को सबको जरूर कहते हैं। फिर वो तो नहीं भेजेगी इसलिए कहते हैं, भेजने से चुप जाते दादा। రిపోర్టర్ కూడా పాపం ఏమనాలో అర్థం కాక నవ్వు వచ్చేసింది అనమాట. ఇట్లాగా అంటే డబ్బులు ఇస్తే మేము మాత్రం ఎందుకు మాట్లాడతాం అనేటప్పటికి.